ప్రైజ్ ది లార్డ్. 68వ కీర్తన 5వ వచనం. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. మన దేవుడు పరిశుద్ధ ఆలయమందు నివసించేవాడు, అంటే పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు. ఆయన ఎలాంటి వాడంటే దిక్కులేని వారికి దిక్కుగా, తండ్రి లేని వారికి తండ్రిగా, విధవరాండ్రకు న్యాయం చేసేవానిగా, ఏ లోటును ఏ విధంగా తీర్చాలో తెలిసిన వానిగా ఆయన ఉన్నాడు. ఈ వాక్య వాగ్దానం వీక్షిస్తున్న నీ జీవితంలో నాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావా? నేను విధవరాలిని, నా పక్షంగా మాట్లాడేవారు లేరు, నా పక్షంగా అండగా ఉన్నవారు లేరు అనేటువంటి బాధలో మీరు ఏమైనా ఉన్నారా? నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు, నాకు ఎవరు తోడుగా అండగా ఉంటారు అనేటువంటి కృంగుదలలో నువ్వు ఉన్నావా? అయితే నీకోసమే ఈ వాగ్దానం. అంత మాత్రమే కాదు, తండ్రిని కోల్పోయి, తల్లిని కోల్పోయి, ఒకవేళ వాళ్ళ ప్రేమాభిమానాలు కోల్పోయి, ఒకవేళ నువ్వు నిరాదరణగా కనుక ఉంటే ప్రభు ఇస్తున్న గొప్ప ఆదరణ ఏంటంటే, ఇదిగో నేను నీకు తండ్రినై ఉంటాను, నేను నీకు తల్లినై ఉంటాను. అంటే తల్లి లాంటి ఆప్యాయత, తండ్రి లాంటి ఆప్యాయత, అనురాగాల్ని ప్రభు నీకు కనపరిచే దేవుడై ఉన్నాడు. దావీదు కూడా ఒకానొక సందర్భంలో అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను అని. భౌతికంగా కొన్నిసార్లు కొంతమందిని తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళిపోతారు, అంటే మరణము వారికి వచ్చి వారిని తీసుకుని వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు మనుషులు బ్రతుకున్నప్పటికీ కూడా తల్లి దూరం అయిపోయి, తండ్రి దూరం అయిపోయి, ఆయా రకాల కుటుంబ సమస్యల కారణంగా కావచ్చు, ఆయా రకాల పరిస్థితుల గుండా కొన్ని కుటుంబాలు వెళ్తూ తల్లికి దూరమై, తండ్రికి దూరం అయిపోయిన ఒంటరితనంలో కూడా చాలామంది ఉంటారు. భర్త బ్రతుకున్నా కూడా ఒంటరిగా బ్రతుకుతున్నటువంటి భార్యలు లేకపోలేదు, భార్యలు బ్రతుకున్నా కూడా ఒంటరిగా బ్రతుకుతున్నటువంటి భర్తలు లేకపోలేదు. ఏదేమైనా మన జీవితంలో కావలసిన ఆదరణను అందించే దేవుడు ఉన్నాడని ఎప్పుడు మర్చిపోవద్దు. తన వాక్కుల చేత దేవుడు ఎప్పుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. తను మనల్ని ఆదరించే దేవుడై ఉన్నాడు. ఆయన వాక్యం దగ్గరకు నువ్వు రాగలిగితే, ఆయన సన్నిధిలోకి నువ్వు రాగలిగితే గొప్ప ఆదరణ చేత నిన్ను ఆయన నింపుతాడు. ఎంతోమంది దేవుని బిడ్డలు తన వాక్యం దగ్గరకు వచ్చి ఆదరించబడి అనేకులను ఆదరించే వాళ్ళు అయ్యారు. మరి నిన్ను కూడా దేవుడు అలా చేస్తాడు. నాకు ఎవరు లేని ఎప్పుడు అనుకోవద్దు. ప్రభు వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవనని. నిన్ను ఎందుకు విడిచిపెడతాడు? ఆయన తన రక్తముతో నిన్ను కడుక్కున్నాడు. తన నామమునందు విశ్వాసం ఉంచిన నిన్ను తన కుమార్తెగా, కుమారుడిగా చేసుకున్నప్పుడు నిన్ను ఆయన ఒంటరిగా విడవడు, నిన్ను ఆపదలో విడవడు, నిన్ను వ్యాధిలో, బలహీనతలో నిన్ను విడిచిపెట్టడు. నీకు ఆయన తోడుగా ఉంటాడు. నువ్వు ఆయన ఆశ్రయిస్తావా? ఆయనను వేడుకుంటావా? గొప్ప కార్యం చూస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్తగా, తండ్రి లేని వారికి తండ్రిగా, తోడు లేని వారికి తోడుగా, అన్ని విషయాల్లో ఆదరించేవానిగా, నడిపించేవానిగా నువ్వు ఉన్నావు. కాబట్టి మా అందరికీ మీరు తోడుగా ఉండి ధైర్యం చెప్పి, ఆలోచన చెప్పి ముందుకు తోడుకెళ్ళమని, అన్ని రీతులుగా సహాయం చేయమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.